తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది దాటింది. మరి 14 నెలల హస్తం ఏలుబడి ఎలా ఉంది? జనమంతా ఏమనుకుంటున్నారు? రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలే ఆ విషయాన్ని ప్రతిధ్వనించబోతున్నాయా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. అందుకే ఈ పెద్దల పోరును అధికార పక్షం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి గెలవడానికి వృద్ధ పార్టీ దగ్గరున్న అస్త్రాలేంటి? ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోబోతోంది? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి. పెద్దల పోరుకు దూరంగా బీఆర్ఎస్. 3 స్థానాలు, 2 పార్టీలు. కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమేనా? తెలంగాణలో పెద్ద పోరుపై పొలిటికల్ వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల కోసం హోరాహోరీ ఫైట్ తప్పేలా లేదు. కరీంనగర్ పరిధిలోనే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఒకేసారి ఈ నెల 27న పోలింగ్ జరగనుండడంతో రాజకీయ వేడి రాజుకుంది. అయితే ఈ మండలి పోరులో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లైట్ తీసుకోవడంతో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ పెద్దల పోరులోనూ విజయం సాధించాలని భావిస్తుంది. అంతేకాదు ఈ ఎన్నికల్ని తమ ఏడాది పాలనకు రెఫరెండం అని స్పష్టం చేస్తుంది. ఈ ఏడాది కాలం తమ పాలనలో తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యంగా నిలుస్తాయని చెబుతోంది. సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీని కాపాడుకోవడంతో పాటు మిగతా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను సైతం తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. అభ్యర్థి ఎంపికలో కూడా ఆచితూచిగా వ్యవహరించిన కాంగ్రెస్ గెలవడానికి అన్ని విధాల అవకాశం ఉన్న అభ్యర్థిని బరిలో దింపింది. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ కు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో తమ అభ్యర్థిగా అంజిరెడ్డిని నిలిపింది బీజేపీ. ఈ స్థానం పరిధిలో గట్టి పట్టు ఉండడంతో గెలుపుపై ధీమాతో ఉంది కమల దళం. అయితే అక్కడ అనుకున్న ఫలితాలు సాధించని కాంగ్రెస్ ఈ దఫా మాత్రం గట్టిగా కొట్టి తీరాలని భావిస్తుంది. కరీంనగర్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలని కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్ ఆ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పడకుండా ప్లాన్ చేసుకుంటోంది. నిజానికి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి సైతం గట్టి పట్టే ఉంది. మొత్తం 42 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను కవర్ చేసే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ దూరంగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలకు దూరంగా ఉంటున్న గులాబీ దళం ఏ స్టాండ్ తీసుకుంటుందనేదే అర్థం కాని విషయం. అయితే కారు వెనక్కి తగ్గడంతో కమలం, హస్తం శ్రేణుల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ఇప్పటికే అభ్యర్థులు క్యాంపెయిన్ ను సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉమ్మడి 4 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. బీజేపీ మాత్రం అక్కడ మెజారిటీ సీట్లను గెలిచింది. దీంతో బలమైన అభ్యర్థిగా ఉన్న అంజిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని ధీమాతో ఉన్నాయి కాషాయ శ్రేణులు. ఆ రేంజ్ లో ప్రచారము నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా కామ్ గా ఉంటే గెలుపుపై కాంగ్రెస్, బీజేపీలు ఎవరి ధీమాలో వారున్నారు. బీఆర్ఎస్ స్టాండ్ బయటకు తెలియనప్పటికీ అంతర్గతంగా బీజేపీకి సపోర్ట్ చేస్తుందంటూ కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. టీచర్లకు పదోన్నతలో డిఎస్సి నోటిఫికేషన్ తదితర అంశాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్ల పట్ల గ్రాడ్యుయేట్లు సంతోషంగా ఉన్నారని, ప్రమోషన్లతో టీచర్లు ఖుషీగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ 2 వర్గాలు తమను ఆదరిస్తాయని, 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి తీరుతామని కాంగ్రెస్ పెద్దలు ధీమాతో ఉన్నారు. మరి నిజంగా ఈ ఎన్నికలు రెఫరెండమే అయితే ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.